హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నిన్న మధ్యాహ్నం సాయంత్రం అవ్వడానికి 2 అవర్స్ ఉందనమాట. ఆ టైంలో నాన్న, "అమ్మ సాయంత్రంకి బొండాలెయ్యొచ్చు కదా" అన్నాడు. అయితే బొండాలు ఎలాగెయ్యాలనేది మర్చిపోయానమాట. బొండాలేయడం చాలా రోజులయింది ఏసి. అయితే అక్కకి ఫోన్ చేసి, "అక్క పిండితే ఏమైనా బొండాలవుతాయా?" అంటే, "మినపప్పు కంపల్సరీగా ఉండాలి" అనేసి అన్నదమాట. చూస్తే కొద్దిగుంది. అయితే కొద్దిగా నానబెట్టానమాట. ఎన్నొస్తే అన్నీ ఏద్దాం నాన్నకే కదా అని చెప్పేసయితే నానబెట్టానమాట. నానబెట్టి అందుట్లో కొంత గోధుమ పిండి, మైదా పిండి కలిపానమాట. చిన్న చిన్న పునుగుల్లా ఏసాను. నాన్నకు కొద్దిగా, నాకు కొద్దిగా అయితే వచ్చినాయి. పెద్దోళ్ళు ఎలా ఉంటారంటే అప్పటికప్పుడే ఏదైనా తినాలి అనిపిస్తే అప్పటికప్పుడే అడిగేస్తారనమాట. మా నాన్న మధ్యాహ్నం 1 2, 3 ఈ టైంలో "అమ్మ అట్టెయ్యి, పకోడీ ఎయ్యి" అంటూ ఉంటాడనమాట. అయితే ఇన్నొచ్చాయి బొండాలు. ఒక దాంట్లో నాన్నకి, ఒక దాంట్లో నాకనమాట. ఎందుకంటే సెపరేట్‌గా ఎందుకు చేశానంటే నాన్నకి వేసిన దాంట్లో తిని సోడగుండ ఏసాననమాట. నాన్నకి అలా ఇష్టం, నాకిష్టం ఉండదని చెప్పేసి నేను ఫస్ట్ ఏసుకొని నాన్నకి తర్వాత ఏసాననమాట సోడాగుండ కలిపి. అలాగే దాంట్లోనే బొంబాయి చట్నీ అయితే చేసేసాననమాట. బొంబాయి చట్నీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. నేను చాలా బాగా చేస్తాను కూడా బొంబాయి చట్నీ. ఈరోజైతే ఇలా అయిపోయిందనమాట. మరి టిఫిన్ అయితే ఓకే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా డాడీకి అనమాట వేసేసాను రెడీగా.